మనల్ని ప్రవేశపెట్టి మరొక దినంలోనికి ప్రవేశపెట్టినందుకు స్తుతులు చెల్లించుకుంటూ మనం ప్రతి వారం కూడా మత్తయి రాసిన సువార్త చదువుతున్నాము. అయితే ఈరోజు ఒక పాఠాన్ని చెప్పాలని మనం నేర్చుకోవాలని మరి ఈరోజు ఒక కీర్తన మనం చదువుదాము. 107వ కీర్తన ఈరోజు చదవబోతున్నాము. మత్తయి రాసిన సువార్త ప్రతి వారం మనం చదువుతున్నాము. వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ మనం మరలా చదువుదాము. మత్తయి రాసిన సువార్తను చదువుదాము. గమనించండి అందరూ కూడాను. ఈరోజు ఈ సమయం ముందు మనందరం కలిసి కీర్తనల పుస్తకంలోంచి 107వ కీర్తనను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. అందరూ కూడా 107వ కీర్తన తీసి పట్టుకోనండి. ఇందులో 43 వచనాలు మనకి కనబడుతున్నాయి. ఇక్కడ మనం ఈ కీర్తన పైన వాస్తవంగా ఎవరు రాశారనేది ఏమీ లేదు. అయితే చాలామంది చెప్తున్నది ఏమిటంటే, ఇది మనం చూసినట్లయితే జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా కాలంలోని ఇశ్రాయేలు వారు బబులోను చెర నుండి తిరిగి వచ్చేసిన తర్వాత ఈ కీర్తన రాసి ఉండొచ్చని ఈ కీర్తన చదివిన తర్వాత మనకి అర్థమవుతుంది. అంటే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో నుంచి వారిని విడిపించడానికి దేవుడు మోషేను, అహరోను పంపించాడు. ఐగుప్తులోంచి వారు వచ్చారు బయటికి. అప్పుడు మార్గ మధ్యంలో మోషే అరణ్యంలో వారిని నడిపించి 40 సంవత్సరాలు మోయాబ్ మైదానం వరకు వారిని తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబ్ మైదానం దగ్గర మోషే చనిపోతాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలోని వారు కనాన్లోనికి ప్రవేశించి కనాను భూభాగం అంతటినీ కూడా యెహోషువ పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత యెహోషువ చనిపోతాడు. యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతులు వస్తారు. న్యాయాధిపతుల కాలంలోని చివరి న్యాయాధిపతిగా ఎవరు వస్తారంటే సమూయేలు ఉంటాడు. సమూయేలు చివరి న్యాయాధిపతి కాలంలోని ఇశ్రాయేల్ అందరూ వచ్చి ఏమంటారంటే, మాకు ఒక రాజును నియమించని అంటారు. అప్పుడు వారికి మొట్టమొదటిగా సమూయేలు సౌలు అనే రాజును నియమిస్తాడు. సౌలు నియమించిన తర్వాత సౌలు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఆ తర్వాత సౌలును తొలగించి దేవుడు దావీదును రాజుగా నియమిస్తాడు. దావీదు మరణించిన తర్వాత దావీదు కుమారుడిని సొలొమోను నియమిస్తాడు. సొలొమోను కాలంలోని బాగా ఆయన మరి దేవాలయం కట్టించడం ఇవన్నీ చేస్తాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలోని రాజ్యం అనేది 2 ముక్కలు అయిపోతుంది. అలా ముక్కలైన తర్వాత ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అయిపోయిన తర్వాత ఉత్తర రాజ్యంలోని 19 మంది రాజులు, దక్షిణ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలిస్తారు. వాళ్ళు అన్నీ పొందుకొని విగ్రహారాధన చేయటం వల్ల చెడుతనాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటినీ కూడా అంటే 10 గోత్రాల వారిని అష్షూరీయులకి అప్పగించేస్తాడు. మరి వారు తిరిగి రారు. రెండోది ఏంటంటే యూదులను కూడా 100 సంవత్సరాలు పోయిన తర్వాత అష్షూరీయులను అప్పగించేసిన తర్వాత ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత యూదులైన అంటే బెన్యామీన్ గోత్రం, యోధా గోత్రాన్ని కూడా దేవుడు బబులోను చెరకు పంపించేస్తాడు. ఆ చెరలో 70 సంవత్సరాలు ఉండి తిరిగి వాళ్ళు 3 దఫాలుగా యెరూషలేముకు వస్తారు, మిగిలిపోయిన వారు శాసము. అలా వచ్చిన వారిలోని మొదట జెరుబ్బాబెలు నాయకత్వంలోని, ఆ తర్వాత ఎజ్రా నాయకత్వం, తర్వాత నెహెమ్యా నాయకత్వంలో అందరూ అక్కడికి రావటం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత ఈ కీర్తన రాసి ఉండవచ్చు అని పండితులు అందరూ చెప్తున్నారు. అది విషయం. అంటే ఎవరి కాలంలో రాయబడింది, ఎప్పుడు రాయబడింది అంటే చెర నుండి వచ్చిన తర్వాత, బబులోను చెర నుండి. మనం నేర్చుకోబోతున్న కీర్తన ఏంటంటే కీర్తన 107. ఇది మనం చదవబోతున్నాము. వీళ్ళు నెహెమ్యా, ఎజ్రా,
నాయకత్వంలో నాయకత్వంలో ఇజ్రాయేలీలు అంటే మొత్తం యూదులే. ఇజ్రాయేలీలు బబులోను చెర నుండి, లేకపోతే యూదులని రాసుకోండి, మళ్ళీ ఇజ్రాయేల్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తరువాత రచించబడిన కీర్తన. జెరుబ్బాబెలు కూడా ఉన్నాడు, అతని పేరు కూడా రాసుకోవచ్చు, జెరుబ్బాబెలు. వీళ్ళందరూ వచ్చారు, నాయకత్వం తీసుకొచ్చారు. అప్పుడు 107వ కీర్తన మనం చూసినట్లయితే దాని బ్యాక్గ్రౌండ్ అది. అప్పుడు వాళ్ళ జీవితాల గురించి మనం జాగ్రత్తగా కొద్దిసేపు ఆలోచిద్దాము. ఇందులో మొదటి 3 వచనాలు పరిచయ వచనాలు. కీర్తన 107 1-3 వచనాల్లో పరిచయం ఉంది. ఏం చెప్తున్నారు ఇక్కడ అనే సంగతిని మనం ఆలోచిస్తే ఏం చెప్తున్నారు ఒకసారి చదువుతున్నాను చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు. అది 3 వచనాలు. అంటే ఇక్కడ ఈ యొక్క పాఠంలో మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, దేవుడు గుణలక్షణాల్లో శ్రేష్టమైనవి, దేవుడు గుణలక్షణాల్లోని ఒక అద్భుతమైన గుణం ఏమిటి అంటే దేవుడు దయాళుడు, అంటే దేవుడు మంచివాడు. అది మనం పెట్టుకుంటున్న దీనికి హెడ్డింగ్ అది, దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడండి. దయాళుడు అంటే దేవుడు మంచివాడు అనే గుణము మనము చూస్తున్నాము. ఆయన మంచివాడు. అందుకే ఎప్పుడైనా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎవరికి చెల్లించాలి అంటే దేవునికే చెల్లించాలి. దేవుడు మంచివాడు కాబట్టి. మనలను ఎక్కువ శ్రద్ధతో చూస్తున్నవాడు ఎవరు అంటే దేవుడే చూస్తాడు. కానీ మనం దేవుడు మన పట్ల శ్రద్ధ చూపించటం లేదేమో అనుకుంటాం. కానీ మనలను శ్రద్ధతో చూస్తూ మనం ఎప్పుడైనా ప్రార్థనలో మొరగాని పెడితే దానికి జవాబిచ్చేవాడు దేవుడు. అందుచేత ప్రతి ఒక్కరము కూడా దేవుడికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క 107వ కీర్తనలోని కొన్ని వచనాల్లోని మనం తర్వాత చదువుతాము. కృతజ్ఞతాస్తుతులు అనే మాట 1వ వచనంలో ఉంటుంది, 8వ వచనంలో కనబడుతుంది. 8వ వచనం చూడండి, కృతజ్ఞతాస్తుతులు. అలాగే 21వ వచనంలో కనబడుతుంది, 15వ వచనంలో కనబడుతుంది కృతజ్ఞతాస్తుతులు. 21వ వచనంలో కనబడుతుంది, 21లో కృతజ్ఞతాస్తుతులు. 31వ వచనంలో కనబడుతుంది కృతజ్ఞతాస్తుతులు. ఈ అన్ని వచనాల్లోని కృతజ్ఞతాస్తుతులు అనే మాట మనకు పదే పదే కనబడుతుంది. అంటే ఎందుకు మనం అలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు చాలా చాలా మంచివాడు, దేవుడు దయగలవాడు, దేవుడు జాలి చూపించేవాడు, దేవుడు కృపను చూపించేవాడు. అందుచేత ప్రతి మనుషుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నారు.
ఆ వచనాలన్నింటిలో కూడాను. ఇక్కడే కాదు, చాలా కీర్తనలోని మనం చూసినట్లయితే ఆ ముందు కీర్తన 106వ కీర్తన 1వ వచనం ఏముంది చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 118వ కీర్తన 1వ వచనం చూడండి ఏమనుందో. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 136వ కీర్తనము 1వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట ఈ కీర్తనలో కనపడుతుంది. ఇంకా చాలా చోట్ల ఉంది. ఈ కీర్తనలో మనం చూడొచ్చు, సేమ్ అదే వచనాన్ని రాశారు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా మంచివాడు, దేవుడు మంచివాడు, ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం రోజువారీ జీవితంలోని ఎంతోమందికి మనం థ్యాంక్స్ చెప్తాం, కానీ మనకి ఎంతో మేలు చేస్తున్న దేవుడి దగ్గర కూర్చోవడానికి మాత్రం మనం ఇష్టపడం. తెలుసండి, వీళ్ళొచ్చినా ఎవరు మాట్లాడినా ఎంత మంచి పని చేశారండి మాకు, ఎంత గొప్ప పని చేశారండి మాకు, అది ఇచ్చారండి ఇది ఇచ్చారండి అని అందరి గురించి మనం ఎన్ని మంచి మాటలు చెప్తామో, ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటామో అందరినీ, మనకి ఎవరైనా మేలు చేసిన వారిని. కానీ అందరికన్నా ఎక్కువ మేలు చేసేవాడు దేవుడు అనే సంగతి ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడు మంచివాడు అన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు మోకరించాలంటే చాలాసార్లు ఉదయం నుంచి రాత్రి వరకు మోకరించవలసిన వాడివై ఉన్నావు. ఏమండి, మనం ఆదివారం నాడు శుక్రవారం నాడు మాత్రమే మోకరిస్తామేమో. ఒకవేళ కొంతమంది ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఉదయము మధ్యాహ్నము లేదా సాయంత్రం ఒకసారి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మోకరిస్తారేమో. కానీ దేవుడి యొక్క మంచితనం తెలుసుకున్నవారు మాటి మాటికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది చాలా చోట్ల ఉంది. క్రొత్త నిబంధనలో కూడా మనం చాలాసార్లు చదువుతాము. ఏమనంటే తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? 5వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ప్రతి విషయంలోనూ, అది కొత్త నిబంధనలో ఉన్నది కూడాను, పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనలో కూడా 18వ వచనంలో ఆ మాట ఉంది. అది దేవుని చిత్తము, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ప్రతి విషయమందున. అంటే దేవుడికి మాటి మాటికి కూడా మనము ఏమి చేయాలి అంటే, నాయన మా పిల్లల విషయంలో కృతజ్ఞతలు, నాయన నా భర్త విషయంలో కృతజ్ఞతలు, నాయన నా విషయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రతిసారి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మంచివాడు కాబట్టి. ఆయన బెస్ట్, ఆయన గుడ్, ఆయన బ్యూటిఫుల్, ఆయన లవ్లీ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే అంత అందమైన వాడు, అంత మంచివాడు మరొకరు ఎవరూ లేరండి. కానీ ఈరోజు చాలామందిని మనం చూస్తున్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన వారు కూడా కనీసం దేవుణ్ణి పట్టించుకోవటం లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లల్ని దగ్గర చేర్చుకొని ప్రార్థన చేసే తల్లులు లేరు, ఎక్కడో ఉంటారు వాళ్ళు. మళ్ళీ వచ్చేటప్పుడు దగ్గర పెట్టుకుని, నాయన ఈరోజు మా దగ్గర తీసుకొచ్చావు మా పిల్లల్ని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే మనసు లేదు మనుషులకి. ఎప్పుడు కూడా అస్తమానం వారి పనుల్లో పడిపోయి ఏవో చేసుకుంటూ ఆ పిల్లలు కూడా అలాగే తయారైపోతున్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే మోకరించి, దేవుడా ఈరోజు స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు టీచర్స్ చెప్పిన పాఠాలు అర్థమైనట్లుగా నువ్వు చేసావు తండ్రి, నీకు థ్యాంక్స్ అని చెప్పిన పిల్లలు ఎవరున్నారు మన ఇళ్ళల్లోని? ఏ తెల్లైనా లోపలికి రాకముందే అడ్డేసి అక్కడే ప్రార్థన చేసిన తల్లులు ఎవరున్నారు? తండ్రులు ఎవరున్నారు? స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించి పంపించిన తండ్రులు ఎవరున్నారు? వెళ్ళరా, నువ్వు చేసుకుని వెళ్ళలేవా అని గసిరే తండ్రులు ఉన్నారు, చిరాకు పడే తండ్రులు ఉన్నారు, పట్టించుకోలేని తండ్రులు ఉన్నారు, అసలు ఆలోచించిన తండ్రులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ క్రైస్తవులే. చెప్పేస్తారు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అసలు ఎంత దేవుడితో మనకి రిలేషన్ ఉండాలండి, ఎంత మంచివాడండి దేవుడు. ఉదయం లేచి రాత్రి పండుకునేంత వరకు కాపాడుతున్నవాడు దేవుడే కదా. అందుచేత ఈ కీర్తనాకారుడు చెప్తున్న సంగతులు ఏమిటంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎన్నో చోట్ల ఆ మాట ఉంది కాబట్టి చెల్లించాలనే మాట మనం చూస్తున్నాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం తీయండి ఒకసారి.
అంటే మనం ఈ కీర్తన చదువుతునేటప్పుడు చాలా సంగతులు ఉన్నాయి, మనం ఆలోచన చేద్దాము. 33వ అధ్యాయము 10-11 కలిసి ఉన్నాయి, నేను చదువుతాను చూడండి. అందరూ తెరవండి, పేజీ నెంబర్ 657 పేజీ. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణముల్లోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. ఏమని పాడతారు పాటలు? యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యములకు అధిపతికి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. మరలా యెహోవా మందిరంలోనికి స్తుతియాగములు తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకే చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ముందుగా ఇర్మియా ద్వారా చెప్పిస్తున్నాడు ఆ మాట. 70 సంవత్సరాలు చెరలో ఉన్న మనుషులు మళ్ళా తిరిగి ఎక్కడికి వస్తారు? ఏ పట్టణంలోకి వస్తారు? యెరూషలేము పట్టణంలోని అసలు నరులే లేరట, జంతువులే లేవట. ఎవరు చేశారు ఆ విధంగా? దేవుడే చేయించాడు. తర్వాత మళ్ళా దేవుడే వారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా ఆ పట్టణంలోనికి మనుషులను రప్పించాడు, యూదులను మళ్ళా తిరిగి రప్పించాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. మంచివాడు కాబట్టి దేవుడు మంచివాడండి. మన పిల్లలకు పదే పదే చెప్పవలసింది ఏమిటంటే, నాన్న నాకన్నా మంచివాడురా దేవుడు, అమ్మకన్నా మంచివాడురా దేవుడు, అన్నయ్య కన్నా మంచివాడు. అసలు మంచివాడు అంటే ఎవరు అంటే దేవుడే మంచివాడు అని మనం బోధించవలసిన వారమే ఉన్నాము. ఆయన అన్నీ చేస్తున్నాడు. కావున మనం పరిచయం చూస్తున్నాము ప్రియమైన వాళ్ళారా. ఆ పరిచయంలోని ఈ మాటలు ఉన్నాయి. 3వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ 2వ వచనంలో అన్న మాట ఏంటంటే, విమోచింపబడిన వారు అంటే విడుదల పొందినవారు. విమోచించిన వారు అంటే విడుదల పొందినవారు. ఇశ్రాయేలీయుల్ని చెరలో నుంచి విడుదల చేసింది ఎవరు? మళ్ళా దేవుడే విడుదల చేశాడు. ఈరోజు మనల్ని కూడా చీకట్లో ఉన్న మనల్ని విడుదల చేసింది ఎవరో తెలుసండి? దేవుడే విడుదల చేస్తున్నాడు. విమోచించిన వారు ఖచ్చితంగా ఏం చేయాలట? ఆ మాట పలుకుతారు. ఏ మాట పలుకుతారు? దేవుడు మంచివాడనే మాట. దేవుడు మంచివాడైన మాట ఎవరు పలుకుతారు అంటే, ఎవరైతే దేవుని చేత విడుదల పొందారో వారందరూ తప్పకుండా పలకవలసిన మాట అది. దేవుని ప్రజలు గొంతెత్తి బాగా గట్టిగా కేకలేసి దేవుడు తమ కోసం చేసిన వాటిని మిగతా ప్రజలకు వివరించాలండి, చెప్పాలి, మౌనంగా ఉండిపోకూడదు. అందుకే మనం సువార్త చేస్తున్నామండి. సువార్త ఎందుకోసం అనుకుంటున్నారు? ఇదిగో నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, నన్ను విడిపించాడు దేవుడు. మీరు ఒకవేళ ఎవరైనా ఆయన్ని వెంబడిస్తామంటే ఆయన మిమ్మల్ని కూడా విడిపించడానికి సమర్థుడు, మంచివాడని ప్రకటించడం అనేది మన చేతిలో ఉంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆనాటి కాలంలో ఆ విమోచించబడిన వారందరూ తప్పకుండా పలకాలి. ఏమని పలకాలంటే, యెహోవా దయాళుడు, దేవుడు మంచివాడు అని అందరికీ చెప్పాలి. అందుకే చూడండి, మనం ఒకటి బాప్తిజం తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తాము. ఏంటంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో అతన్ని నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటానని ఎవరు చెప్పారు? ఆ మాట యేసుప్రభు వారు చెప్పారు. అంటే యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఎక్కడైనా మనుషులుంటే మమ్మల్ని యేసుప్రభు వారు విడిపించారు, మేము యేసుప్రభు శిష్యులము, మేము యేసుప్రభుని వెంబడిస్తున్నాము, ఆయన ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నవాడిని నన్ను ఇలా వెలుగు సంబంధిగా చేశాడని అందరి దగ్గర మనం చెప్పుకుని తిరుగుతూ ఉండాలి. పలకాలండి. అందుచేత ప్రతి ఒక్కరూ ఆయన మంచితనాన్ని ప్రకటించవలసిన వారుగాను, ఆయన మంచితనం గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగాను, ఇంకా ఇక్కడ యేసు ప్రభు వారి గురించి 3వ వచనంలో చూడండి. 3వ వచనంలో తూర్పు నుండి
పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు. ఒకానొక సమయంలోనేటండి అన్ని దిక్కుల నుంచి కూడా సంఘంలోనికి మనుషులు వచ్చారా రాలేదా? వచ్చారు, చాలామంది వచ్చారు. దేవుడు చెదరిపోయిన యూదుల్ని మళ్ళా యెరూషలేములోకి తీసుకొచ్చాడు. అలాగే ఈనాటి కాలం ముందు కూడా ఎవరైనా ఎక్కడున్నా కూడా ఆ ప్రతి దిక్కు నుంచి కూడా దేవుడు మంచివాడు కాబట్టి ఎక్కడ తీసుకొస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క సంఘంలోనికి ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి 3 వచనాల్లో తెలియజేస్తుంది ఏమిటంటే పరిచయం. ఆ తర్వాత 4 భాగాలు, ముఖ్యమైన భాగాలు మనం చూడబోతున్నాం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే 4 ప్రార్థనలు ఉన్నాయి. 4 ప్రార్థనలు. మొదటిగా 4వ వచనం నుంచి 9వ వచనం వరకు అక్కడ ముందు సమస్య ఉంటుంది, తర్వాత ప్రార్థన ఉంటుంది, తర్వాత వారిని ఎలా విడుదల చేసాడో ఉంటుంది, అప్పుడు వారు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో ఉంటుంది. 4 విషయాలు ఉంటాయి ప్రతి దాంట్లోని. మొత్తం ఎన్ని ప్రార్థనలు ఉంటాయంటే 4 ప్రార్థనలు ఉంటాయి. మొదటి ప్రార్థన, రెండవ ప్రార్థన, మూడవ ప్రార్థన, నాలుగవ ప్రార్థన. 4 ప్రార్థనలు, 4 ముక్కలు అవి. అప్పుడు ప్రార్థన చేయకముందు వారు సమస్య ఉంటుంది, అందులో ప్రాబ్లం అన్నాడు ఇంగ్లీష్లో. సమస్య ఒకటి. రెండోది ఏంటంటే వారు చేస్తున్న ప్రార్థన ఉంటుంది. సమస్యలో ఉన్నవారు ప్రార్థన చేస్తారు, అప్పుడు ఆయన విడుదల చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేయర్ చేస్తారంటే స్తుతి చేస్తారు. స్తుతి చేయుట 4 భాగాలు. అదండి 4 భాగాలు ఉంటాయి. అంటే మొదటిగా మనం ఇందులో 4 ప్రార్థనలు చూస్తున్నాం, 4 భాగాలుగా. 5వ భాగం ఇంకోటి ఉంది, అది చివరిలో మనం చూద్దాం. అప్పుడు మొదటి ప్రార్థన గురించి చూసినప్పుడు 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక భాగం, 4, 9 వచనాలు ఒక భాగం. ముందు దాన్ని చూద్దాం. మొదటి 4 నుంచి 9వ వచనం వరకు మనం జాగ్రత్తగా చూస్తే ఇది 4వ వచనం నుంచి మనం చూస్తున్నాం. చూడండి, 4, 5 చదువుతున్నాను. అక్కడ ప్రాబ్లం ఉంది, సమస్య. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. ఏ త్రోవలోని? ఎడారి త్రోవను. నివాసపురము ఏదియు వారికి దొరకకపోయిను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఇప్పుడు 4, 5 వచనాల్లో మనం చూసినట్లయితే వాళ్ళకి సమస్య ఉందా లేదా? ఉంది. అప్పుడు ఇక్కడ సమస్యని 4, 5 వచనాల్లో ఉంది. ఆ సమస్య వచనం 4, 5లో వారు వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వారు తిరిగి వస్తుండగా వారికి ఎదురైన కష్టాల గురించి, శారీరక సంబంధమైన బాధల గురించి చెప్తున్నాడు. ఒక ఎడారి త్రోవలో మనం నడవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. వాళ్ళకి కనీసం ఎక్కడైనా చెట్లు ఉంటాయా? త్రోవలోని ఏ చెట్లు ఉండవు. ఎడారిలో నడవటం అంటే ఎంత పెద్ద ఏవో ఉంటాయో, చాలా పెద్ద ఎడారులు అవి. అంటే ఇక్కడ వారికి కలిగిన ఇబ్బందిని గురించి, శారీరక ఇబ్బంది గురించి అక్కడ తెలియచేశాడు కీర్తనాకారుడు. అప్పుడు వెంటనే జాగ్రత్తగా చూడండి, 6వ వచనంలోని 6వ వచనం.
6వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఏం చేశారు? దేవునికి మొర్రపెట్టిరి. అది రాసుకోవాలి. అంటే సమస్య తర్వాత ప్రార్థన. మొర్రపెట్టిరి, మొర్ర పెట్టటం, ఇది చాలా ముఖ్యమైనది. 6వ వచనంలో ఉంది ఇది. ఏమండి, వారికి వచ్చిన శారీరక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఆకలి ఉంది, దాహం ఉంది, నివాసం లేదు. తర్వాత వారికి చాలా త్రోవ కూడా సరిగ్గా లేదు. వాళ్ళు ఎడారిలో నడుస్తున్నారు. అప్పుడు వాళ్ళు చేసిన పని చూడండి. వారు కష్టకాలమందు ఎవరికి మొరపెట్టారు? యెహోవాకు మొరపెట్టిరి. అదండి. అంటే మన జీవితంలోని మనం ఎల్లప్పుడూ చేయవలసింది ఏమిటంటే మొరపెట్టడం. మొరపెట్టడం అంటే ప్రార్థన కాదు. అంటే మొరపెట్టడం అంటే ప్రార్థన కన్నా ఎక్కువ. అంటే ఉదాహరణకి మనం కూర్చున్నాం అనుకోండి, 1 గంట సేపు, 2 గంటల సేపు, 5 గంటల సేపు, 6 గంటల సేపు అలాగ దేవుడి దగ్గర కూర్చోవటం, అది మొరపెట్టడం. అంటే తెల్లవారంతా రాత్రంతా ప్రార్థన చేసింది ఎవరండి? యేసు ప్రభువారు చేశారు. ఒక ఆయన అయితే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడి దగ్గర ఉండిపోయారు. ఎవరైనా? మోషే. అది అతను అలా సావాసం చేశాడు. కాబట్టి మొర్ర పెట్టడం అనేది వారి ఇబ్బందుల్లో ఉండేటప్పుడు, ప్రాబ్లంలో ఉండేటప్పుడు ఒక వ్యక్తి విశ్వాసి చేయవలసింది ఏంటంటే మొర్ర పెట్టడం. అది సమస్యలో ఉండేటప్పుడు ప్రార్థన, మొర్ర పెట్టడం చాలా ముఖ్యమైనది. వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. కాబట్టి మనం ఎల్లప్పుడూ చేయవలసింది ఏమిటంటే మొర్ర పెట్టడం. అది ఇక్కడ నేర్చుకుంటున్నాం. 1వ పాయింట్ ఇందులో మనము ఎల్లప్పుడూ చేయవలసినది, ఎల్లప్పుడూ చేయవలసినది చేస్తే చాలా సమస్యలు పోతాయి. దేవా ప్రార్థన చేస్తే, లేకపోతే మొర్ర పెడితే దేవుడి దగ్గర అలాగా మాటి మాటికి దేవుడి సన్నిధిలో కూర్చొని అలా మొర్ర పెట్టడం, అది ఎల్లప్పుడూ చేయవలసింది మొర్ర పెట్టడం అనేది. ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం బైబిల్లోని. కీర్తనల పుస్తకంలోని 34వ కీర్తన తీయండి. అది అలా పట్టుకొని తీయండి. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. అంటే మొరపెడితే దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. ఆ శ్రమల్లో నుంచి అతన్ని రక్షిస్తాడండి. ఇది ఎవరు రాసిన కీర్తన? ఇది దావీదంటే అసలు అక్కడ సందర్భం ఏంటంటే సౌలు వెంటాడుతున్నాడు దావీదుని. అప్పుడు దావీదు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. అతని పేరు అబీమెలెకు. అతను దావీదును కానీ పోల్చేసి పట్టుకొని ఎవరికి అప్పగించేస్తాడు? సౌలుకి అప్పగిస్తాడు. కానీ అక్కడ ఎవరో అతన్ని తప్పించారు. ఎవరు తప్పించారు? దేవుడు తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే మొర్ర పెట్టాడు కాబట్టి. ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనైనా దేవుడికి మొర్ర పెడితే దేవుడు శ్రమల్లో నుంచి మనల్ని తప్పకుండా విడుదల చేస్తాడు. అతను మంచివాడు కాబట్టి. అప్పుడు ఇంకొక వచనం చూడండి, అందులోనే 17వ వచనం చదువుదాం. 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి. ఎన్నిట్లో నుంచి విడిపిస్తాడు? ప్రార్థన కాదు, మొర్ర పెట్టాలి. అందుకే ఎప్పుడైనా ఖాళీ దొరికిందనుకోండి, 4-5 స్త్రీలు కూర్చొని అలాగ ప్రార్థనలు మొరలు పెట్టాలి దేవుడి సన్నిధిలో. ఒకవేళ ఇంటి దగ్గర స్త్రీలు ఉంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మొర పెట్టాలి. అన్ని శ్రమల్లో నుంచి విడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి ఇక్కడ కూడా వారికి ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే వారికి త్రోవ బాగులేదు, వారికి పురము లేదు, వారికి త్రాగడానికి నీళ్లు లేవు, వారికి తినటానికి భోజనం లేదు. ఇలాంటి సందర్భంలోని, ఇలాంటి శారీరకంగా ఇలాంటి పరిస్థితుల్లోని వారు ఏం చేస్తున్నారంటే దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో మనం తర్వాత చూస్తాం. శ్రమలో నుంచి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు?
50వ కీర్తన మనం చూద్దాం. అంటే కీర్తనలు చదవటం వల్ల మనకు విశ్వాసం పెరుగుతుంది. 50వ కీర్తన 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆసాపు కీర్తన ఇది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. చూసారా దేవుడు ఇస్తున్న మాట. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి ఏం చేయాలి? నన్ను గూర్చి అంటే ఎవరి గురించి? ఎప్పుడైనా మనం దేవుడి దగ్గర మొరపెడితే దేవుడేనట నిన్ను విడిపించదు, నేను నిన్ను విడిపించదునని నీవు నన్ను మహిమపరిచెదవు. కాబట్టి నీతిమంతుడికి ఎప్పుడైనా ఆపత్కాలం అనేది ఉంటుంది. భక్తిగా జీవిస్తే శ్రమ ఖచ్చితంగా వస్తుంది, కష్టం తప్పకుండా వస్తుంది. అంటే 2 రకాల కష్టాలు. ఒకటి మనం కొని తెచ్చుకునేవి, రెండోది ఏంటంటే మనల్ని దేవుడు ఇంకా యేసు ప్రభు యొక్క రూపంలోకి మార్చాలని ఆయన ఏం చేస్తుంటాడంటే ఆ ఇనుప కొలుములో పెట్టి నలుపుతూ ఉంటాడు, అగ్నిలో వేసి శుభ్రంగా కాల్చుతూ ఉంటాడు. ఆ శ్రమ వచ్చినప్పుడు మనమేమీ పడిపోకుండా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంటే, అసలు ప్రార్థన చేయకుండా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అసలు ప్రార్థన చేయరు, ఎన్నో మాటలు చెప్తారు. కానీ మనం మొరపెట్టే జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనలు ఎక్కువ జరగాలి సంఘంలో. ఎక్కడికైనా గుంపుగా వెళ్ళి అందరూ కూర్చొని మొరపెడుతూ ఉండాలి. అలా ఒకే విషయం గురించి పదే పదే అడగాలి. ఏమండి ఏటి అస్తమానం అడుగుతాం? అస్తమానం అడగాలి. శ్రమలో ఉన్నాం కదా, అడగాలి అడగాలి అడగాలి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నిజంగా నీకు ఆ ఇబ్బంది అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుకోకుండా, నాయన నీకు మొరపెడితే జవాబిస్తావేట, ఇవ్వు, నువ్వు మంచివాడు కదా, నువ్వు ఇవ్వు నాయన అంటే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎక్కడో టీవీ దగ్గర సెల్ ఫోన్ దగ్గర కూర్చొని గంట సేపు 2 గంటలు అలాగా ఆ యూట్యూబుల్లో ఏ వస్తున్నాయో అవన్నీ చూసే కన్నా నువ్వు ఎక్కడుంటే అక్కడే కళ్ళు మూసుకొని, ఒకవేళ నువ్వు బండి మీద వెళ్తే అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు. వంట చేసుకున్నాం నువ్వు చేయొచ్చు. ఎప్పుడైనా అలా మొరపెడుతూనే ఆయనకి మనసు ఇచ్చేసి అలా పని చేస్తూనే ఉంటే నిన్ను శ్రమలో నుండి విడిపించేవాడు మంచి దేవుడు, మంచివాడు ఆయన, యెహోవా దయాళుడు. కాబట్టి భక్తులతో చెప్తున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేనేం చేస్తాను, నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా? ఎవరైనా ఇక్కడ ఉన్నవారిలో ఆపత్కాలంలో ఉన్నారా? ఉంటే ఏం చేయాలంటే మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. అంతే తప్ప వాళ్ళకి వీళ్ళకి ఏమీ అవసరం లేదు. మనం అలవాటు చేసుకోవాలి, మనకు అలవాటు అయిపోవాలి, సంఘానికి అలవాటు అవ్వాలి. ఏంటంటే బాగా మొర్రపెట్టే సంఘముగా ఉండాలి. మాట్లాడే సంఘం కాదు, చమత్కారంగా ఉండే సంఘం కాదు దేవునికి కావాల్సింది. మొరపెట్టేవారుగా ఉండాలి. ఎక్కడైనా 10 మంది కూర్చున్నారా, తల్లి కూతురు కూర్చున్నారా, తండ్రి కొడుకు కూర్చుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకోకుండా కాసేపు మాట్లాడుకున్న తర్వాత, డాడీ ప్రార్థన చేద్దాం కూర్చోండి, బాబు ప్రార్థన చేద్దాం కూర్చుందాం, మనకున్న వాటినన్నింటినీ దేవుడి దగ్గర మొరపెడదాం. అలా మొరపెడితే నీకు అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని దేవుడు నెమ్మదిగా తీస్తాడు. నీ ఇంట్లో ఏ శ్రమ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా నీకు తప్పకుండా తీసివేసేవాడుగా ఆయన ఉన్నాడు. నీకు అలవాటు అవ్వాలి. అంతే తప్ప నిద్రపోవడం లేకపోతే టీవీ చూడడం లేకపోతే ఇంకేదో సెల్ ఫోన్ దగ్గర కూర్చోవడం, రోజంతా పనిచేసి ఆ రాత్రి అయినప్పటికీ బాగా అలసిపోయిన తర్వాత అలా మంచం మీద పడిపోవడం కాకుండా మొర్రపెట్టే జీవితం కావాలి. అందుకు 6వ వచనంలో మొర్రపెట్టిరనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వైపుకు మనము హృదయపూర్వకంగా తిరిగితే ఎలా తిరగాలి? ఆయన మనల్ని కష్టాల నుంచి బయటకు తీసుకొని వచ్చేస్తాడు. హృదయపూర్వకంగా తిరగాలి, ఆచారంగా కాదు. వేకుజ్జాను 3 గంటలు లేసాను, 4 గంటలు లేసాను, 5 గంటలు లేసాను లేస్తావు మంచిదే. ఆచారంగా లేవకూడదు. నేను నిద్ర మాని నేను పూర్తిగా దేవుని సన్నిధిలో కూర్చొని నేను మొరపెడతాను, నాకున్న సమస్య గురించి నాకున్న ప్రాబ్లం గురించి దేవుడికి చెప్పుకుంటాను, దేవుడు తప్పకుండా నా మొర వింటాడనే సంగతిని అందరూ గుర్తించాలి. దేవుని వైపుకు హృదయపూర్వకంగా తిరిగితే దేవుడు మనకున్న ప్రతి విధమైన కష్టాల నుంచి మనకి బయటకు తీసుకొని వస్తాడు. 91వ కీర్తన చాలామందికి ఇది కంఠస్థ వచ్చు, చాలామంది చదువుతారు. 14, 15 అతడు
నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఎవరతడు? భక్తుడా, భక్తి లేనుడా? భక్తుడైన. ఆ తర్వాత అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. 15వ వచనం, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను, శ్రమలో నేను అతడికి తోడై. అది మీరు గోడ మీద రాసుకోండి మీ ఇంటి దగ్గర. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అందరూ శ్రమ వచ్చినప్పుడు వెళ్ళిపోతారు మన ఇంట్లో నుంచి, కానీ దేవుడు మాత్రం శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. మొరపెడితే, నువ్వు ప్రేమించిన వాడిగా ఉంటే, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే, నాయన నాకు అలవాటు చేయు, నాకు ఇంకా అలవాటు కాలేదు నాయన, మోకరించడం అలవాటు కాలేదు, ప్రార్థించడం అలవాటు కాలేదు, మొర్రపెట్టడం అలవాటు కాలేదు, నాకు ఎక్కువ సమయం నీ సన్నిధిలో 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చునేటట్లుగా నాకు నేర్పించు నాయన అని నేర్పించుకోవాలి. నేర్పించబడాలి మనం. నువ్వు డ్యూటీ అయితే ఉదయం వెళ్ళిపోతావు, రాత్రి వరకు చేస్తావు, 10 గంటలు చేస్తావు. అదే ప్రార్థన దగ్గర కూర్చోమన్నావు అనుకోండి, 5 నిమిషాలు కూర్చుంటే అటు ఇటు లేచిపోతావు. కాసేపు కూర్చుందాం రండి, 1 అరగంట అంటే కూర్చోలేం మనం, విసుగు వచ్చేస్తుంది. ఒక అధ్యాయం చదువుదాం రండి, ఒక పాట పాడుదాం రండి, ఒక 10 పాటలు పాడుదాం రండి, అందరి కోసం ప్రార్థన చేద్దాం రండి అంటే భర్త ఏమంటారంటే, నీ మట్టుకు నువ్వు చేసుకో, నేను పడుకుని పోతాను. అలాంటి వారు సమస్యల్లోంచి బయటికి ఎలాగొస్తారు చెప్పండి? ఎలాగొస్తారు? రారు కదా. అలా చెప్పుకుంటారు. వాళ్ళ జీవితాంతం ఏం చెప్పుకుంటారంటే, మేము క్రీస్తు సంఘం అని చెప్పుకుంటారు అంతే. పలానప్పటి నుంచి నేను వస్తున్నానని చెప్పుకోవడం అంతే కదా, తప్ప ఇంకేమి ఉండదు. కాబట్టి ప్రాబ్లం అనేది ఉంది, మన జీవితాలు ఎప్పుడూ ఉంటుందండి. సమస్యలు లేకుండా నీ జీవితం గడవదు. సమస్య అనేది ఉంటుంది. క్రైస్తవ జీవితం అనేది సమస్యలతో కూడినది. కాబట్టి మనం ఎల్లప్పుడూ చేయవలసింది ఏంటంటే వాళ్ళలాగా మొరపెట్టాలి. అందుకే ఒకవేళ కష్టాన్ని తీసివేయకపోతే కనుక వాటిని భరించగలిగే కృపను బలాన్ని దేవుడిస్తాడు మనకి. కష్టాల నుండి మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. మనం ఎల్లప్పుడూ చేయవలసిన వారా దేవుని వైపుకు హృదయపూర్వకంగా తిరిగితే ఆయన మనలను కష్టాల నుండి బయటపెడతాడు. కష్టాల నుండి బయట పెట్టును. ఆయన మంచివాడు కాబట్టి బయట పెట్టును. లేదా ఒకవేళ అలా లేదనుకోండి, ఇంకొకటి చేస్తాడు ఆయన. వాటిని భరించగలిగే కృపను మనకు దయచేస్తాడు. వాటిని భరించగలిగే కృపను బలమును మనకిస్తాడు. ఇంతకన్నా ఏం కావాలి? బలమును ఇస్తాడు. ఈరోజు అందుకే ఇంట్లోని మనకి అందరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ భరించగలిగే మనస్సు మనకు లేదు. ఎందుకంటే మనం మొరపెట్టడం లేదు కాబట్టి. కష్టాల నుండి ఒకవేళ తప్పించబడట్లేదేమో, ఒకవేళ బయటపడట్లేదేమో, ఒకవేళ ఇంకా మనం మొరపెట్టకపోతే ఈ కృపను పొందుకునే అవకాశం, ఈ బలం పొందుకునే అవకాశం కూడా మనకు రాదు. అంటే మనం ఓర్చుకుంటాం. ఏదైనా జరిగిందనుకోండి, భర్త అంటాడు, ఏమ్మా కొద్ది తట్టుకుందామమ్మా, ఈ పరిస్థితులు కొన్నాళ్ళు ఉంటాయి, మళ్ళీ దేవుడు మనకి తప్పకుండా మళ్ళా మంచి స్థితిని అనుగ్రహిస్తాడమ్మా, మనల్ని తప్పిస్తాడమ్మా అని ఆ భర్తే మృదువుగా భార్యతో మాట్లాడతాడు. ఆ భార్యే మృదువుగా పిల్లలతో మాట్లాడుతుంది. ఆ పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుతారు. ఇలాంటి వాతావరణం ఆ ఇంట్లో ఉంటుంది, ఆ సంఘంలో ఉంటుంది. లేకపోతే కోప్పడిపోతారు. ఏం డాడీ నాకు లేదు డాడీ అని అంటారు. లేకపోతే ఏటయ్యా ఏం తేవేంటి అని అంటారు. లేకపోతే ఏం చేయమంటావని కేకలు వేసుకొని దెబ్బలు అడేసుకొని అలాంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే మరి మొరపెట్టట్లేదు కదా. వాళ్ళు ఎల్లప్పుడూ చేయాల్సింది ఏంటంటే మొరపెట్టాలి. మొర లేదు కాబట్టి ఆ కష్టాల నుంచి బయటపెట్టడం లేదు. మనకి ఆ కృపను బలాన్ని కూడా దేవుడు ఇవ్వటం లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు.
భర్త మీద భార్య, భార్య మీద భర్త చాడీలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు. మా ఆయన ఎలాంటోడు, మా ఆవిడ ఎలాంటిది, మా పిల్లలు ఎలాంటి వాళ్ళు, మా ఆడపిల్లలు ఎలాంటి వాళ్ళు, మా పిల్లలు ఎలాంటి వాళ్ళు, ఇలా చాడీలు ఎందుకు చెప్తున్నారంటే, ఇదిగో మరి ఆ కృప లేదు కదా, ఆ బలం లేదు కదా మనకి. ఉంటే కనుక దేవుడి దగ్గర నుంచి ఆ కృపను పొందుకుంటే కనుక మనం ఇంకా ఇంకా బలం పొందుకుంటాం, ఇంకా బాగుంటాం, ఇంకా క్షేమంగా ఉంటాం, ఇంకా క్షేమంగా ఉంటాం. కావున దేవుని వైపుకు మనం హృదయపూర్వకంగా తిరిగితే ఎంత లాభం ఉందో చూడండి. అప్పుడు 7వ వచనంలో ఏం చేశాడో చూడండి. ఈ 107వ కీర్తన 7వ వచనం. ప్రాబ్లం వచ్చింది, మొరపెట్టారు. లేకపోతే 6వ వచనంలోనే ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఏం చేశాడండి? విడిపించెను. అమ్మ చూడండి, వారు ఒక నివాసపురమును చేరినట్లు. ఎక్కడ చేరినట్లుగా? చేరాలంటే, నివాసపురం చేరాలంటే త్రోవ ఎవరు చూపించాలి? ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, ఒక మాట చెప్పాడు ఇంగ్లీష్లో. ఏమన్నాడంటే, ఈ ఈజ్ అవర్ గైడ్ అన్నాడు. ఈ ఈజ్ అవర్ గైడ్ అంటే మనకి ఒక మంచి మార్గదర్శకుడు ఈయన. దేవుడు ఒక మంచి మార్గదర్శకుడు, గైడ్ అండి. ఎంత మంచి గైడో మనం ఉపయోగించుకోం పుస్తకాన్ని. ఆయన మంచి గైడు, మనకు త్రోవ చూపించేవాడు. ఇప్పుడు ముందు సమస్య చూసాము. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, వారు ఎడారిలో ఉంటున్నారు, వారికి త్రోవ సరిగ్గా ఎడారిలోనండి ఒక గీతలాగా త్రోవ అది ఉండదు, ఎటు వెళ్తామో తెలియదు అస్సలు. ప్రపంచంలోని ఆఫ్రికాలోని సహారా ఎడారి అని ఒకటి ఉంది. అది సహారా ఎడారి, అది చాలా పెద్దది. కలహార ఎడారి అదొక చాలా పెద్దది. మన ఇండియాలో థార్ ఎడారి ఉంది, చాలా పెద్దది. అంటే ఎంత ఉంటుందంటే ఒక రాష్ట్రం అంత ఉంటుంది. ఎక్కడికి నడుస్తాం మనం? ఒక దగ్గర మొదలు పెట్టాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎటు వెళ్ళినా కూడా త్రోవ కనిపించదు. మనం నడవాలి అంటే, అలాగే ఈ భౌతిక జీవితంలో మనం నడవాలంటే మనకెవరు గైడ్గా ఉండాలి? ఎప్పుడు గైడ్గా ఉంటాడంటే, మోకాలు దించాలి, మోకాలు వేయాలి, చేతులు పైకెత్తాలి. నాయన, ఈ కుటుంబ జీవితాన్ని నేను సరిగ్గా నడిపించలేకపోతున్నాను, నాయన నాకు త్రోవ చూపించంటే ఆయన త్రోవ చూపించేవాడుగా ఉన్నాడు. అంత మంచివాడండి ఆయన. నువ్వు మొర పెడితే నీకు త్రోవ చూపుతాడు, నీకు ఒక నివాసపురాన్ని ఇస్తాడు. ఎందుకంటే అలాగ ఇశ్రాయేలు జనాంగానికి చేశాడు. ఎప్పుడు అంటాము, ఏటైందండి, అలాగైందండి, అప్పులు ఇలాగైపోయామండి, ఇలా జరుగుతుందండి, అలా జరుగుతుందని ఎప్పుడు చేదరింపు మాటలు తప్ప మన నోటంటే ఎప్పుడూ కూడా అలాంటి చేదరింపు మాటలు మనం మాట్లాడకూడదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎలాంటి దేవుణ్ణి? ఎలాంటి దేవుడైనా ఆయన మంచివాడండి, మంచి దేవుడండి ఆయన. నీ భార్యకి చెప్పు, నేను వెళ్తున్నానమ్మా పనికి, నేను వచ్చినంత వరకు మోకాల మీద ఉండమని చెప్పు, నీకు కావాల్సిన నెల సరిపడా జీతం ఇస్తాడు. నువ్వు చెయ్యి ఆ పని. రాత్రంతా పని నుంచి వచ్చేసి నీకు ఏది లేకపోతే కూర్చొని, నాయన నాకు పని దొరికేటట్లుగా చెయ్యంటే నీకు త్రోవ చూపుతాడు ఆయన. ఎప్పుడు అక్కడ ఇక్కడ ఏడవకూడదు, పని లేదని ఏడవకూడదు. ఆయన పని ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేవాడు ఆయన. మీరు ప్రాక్టీస్ చేయండి, ఇస్తాడైనా. మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? ఇంకా మనం చేదరింపు మాటలు నేర్చుకున్నాం, చెడ్డ మాటలు నేర్చుకున్నాం, కఠినమైన మాటలు నేర్చుకున్నాం. అక్కడ విషయాలు ఒక దగ్గర మాట్లాడు, అవన్నీ ఆపేసి మోకరించి మొరపెట్టడమే. ఏ విషయమైనా రానివ్వండి, పెళ్ళి చెయ్యాలి నా పిల్లలకి, మొరపెట్టు. పనికి వెళ్ళిపోవడం కాదు. మా పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, మొరపెట్టు దేవుడి దగ్గర. నా ఇంట్లో ధాన్యం బియ్యం లేవు, మొరపెట్టు దేవుడి దగ్గర. భౌతికమైన విషయాలైనా ఆత్మ సంబంధంగా కూడా నేను స్టేబుల్గా ఉండలేకపోతున్నాను, సమయానికి చర్చికి వెళ్ళలేకపోతున్నాను, మొరపెట్టు దేవుడి దగ్గర. నా భర్త రావట్లేదు చర్చికి, మొరపెట్టు దేవుడి దగ్గర. నా పిల్లలు రావట్లేదు, మొరపెట్టు దేవుడి దగ్గర. దేవుడు చేయకుండా మానేస్తాడేమో చూడు, అతను మంచివాడు. కావున ఏమీ చేయకుండా దేవుడి చిత్తమండి, అలా జరుగుతుంది, దేవుడి చిత్తమండి, అలాంటి ఒట్టి మాటలు ఎందుకు? ఒట్టి మాటలు గట్టు మీద పెట్టు, ఒట్టి మాటలన్నీ గట్టుల మీద పెట్టు. నువ్వు పని చేయటం మొదలుపెట్టు. నాయనా నీకు మొరపెడుతున్నాను, కార్యం చేయు.
కార్యం చేయనైనా. అలాగే వారికి ఇబ్బందులు ఉన్నాయి, వారు చేసింది మొరపెట్టారు. 6వ వచనంలోనే దేవుడు ఏం చేశాడు చూడండి, వాళ్ళ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశాడో. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. తర్వాత 7వ వచనం, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అదండి, చక్కని త్రోవను వారిని నడిపించెను. అంటే ఈరోజు యేసుప్రభు వారు నీకు ఒక త్రోవ. ఎవరికమ్మా? ఐ యామ్ ద వే అని ఎవరన్నారు? నేనే మార్గమని అనలేదా? యేసుప్రభు వారు అనలేదా నేను మార్గమని? నీకు చక్కని త్రోవను ఈ భూమి మీద చూపించేవాడు ఏకైక దేవుడు ఇతనే, చక్కని త్రోవ. అందుకే ఇక్కడ రాసాము, మనకి ఒక మంచి గైడు. నువ్వు ఈ భూమి మీద, తండ్రి నాకు నడవటం రాలేదు, నడక నేర్పించిన ఆయన అంటే నేర్పిస్తాడు ఆయన. నాకు సరైన త్రోవలో నడటం రాలేదు నాయన, నాకు నేర్పించంటే నేర్పించేవాడు ఆయన. నీకు గ్రంథాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం గురించి ఏమని చెప్పబడి ఉందమ్మా 119వ కీర్తనలోని? ఆ వాక్యము నీ పాదములకు త్రోవ చూపించే ఒక దీపము. నీ 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 పాదములకు అది త్రోవ చూపుతుంది. అంత మంచి వాక్యం నీ చేతిలో ఉంటుండగా నువ్వెవరి దగ్గరకో పరుగులు ఎత్తుకొని వెళ్ళడం ఎందుకు? మోకరించి వాక్యం చదువయ్యా, ప్రార్థన చెయ్యయ్యా, మొరపెట్టయ్యా. అప్పుడు ప్రతి దాని నుంచి నిన్ను విడుదల చేస్తాడు. నీకు ఒక చక్కని త్రోవను చూపిస్తాడు. నిన్ను చూసి మీ బంధువులు, మీ రక్త సంబంధికులు ఉంటే అగో అన్నీలాగా ఉండాలి, ఉంటే మా తమ్ముళ్ళలాగా ఉండాలి అని అనుకుంటారు, ఉంటే మా చెల్లిలాగా ఉండాలి. వారి త్రోవ దేవుడు వేశాడు. అలాంటి త్రోవను చూపించేవాడు ఆయనై ఉన్నాడు. చక్కని త్రోవను వారిని నడిపించెను. 8వ వచనంలో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టియు వారు యెహోవాకు ఏం చెల్లిస్తారండి? కృతజ్ఞతాస్తుతులు. ప్రతి దగ్గర ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఇది మొదటి ప్రార్థన. మొదటి ప్రార్థన 4 నుంచి 9 వచనాలు. సమస్య అంటే ప్రాబ్లం, సమస్య అంటే ప్రాబ్లం అన్నాడు. రెండోది ప్రేయరు, ప్రార్థన అంటే ప్రేయర్. విడుదలంటే ప్రావిజన్. స్తుతి చేయటం అంటే ప్రైజ్ చేయటం, ప్రైజ్. 4. కాబట్టి వారికి సమస్య ఉంది. వారు సమస్య ఉన్నప్పుడు ఏం చేశారమ్మా? మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రావిజన్ దేవుడు చూపించాడు. ఎవరికైనా ఇస్తాడు ప్రావిజన్. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటమ్మా? స్తుతి చెల్లించారు. దేవుడు మంచివాడు అని చెప్తాడు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి సమస్య తీరిందో వెంటనే వీళ్ళు దేవుడికి ఏం చేస్తారు? దేవుడు మంచివాడు అని అందరికీ చెప్తారు. అందుకే దేవుడు దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకు ఆ మాట వాడుతున్నాడు. దేవుడు దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 9వ వచనం చదువుదాము. 9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. అదండి. ఒకసారి మనం చూద్దాము. అంటే మనం వీలైతే ఒకటి చూద్దాం, తర్వాత వచ్చేవారు ఒక్కొక్కటి చూద్దాం. మొదటిగా ఒకసారి చదివితే ఇర్మియా గ్రంథము 33:3 ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 33:3 అతను అంటున్నాడు చూడండి, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. అంటే దేవుడు ఎలాంటి వాడంటే
అయ్యా నాకు అర్థం అవ్వట్లేదు సరిగ్గాను, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలో అర్థం అవ్వట్లేదు నాయన. ఒకరోజు దేవుడే సొలొమోన్ అడిగాడు కదా, ఏమని? నీకేం కావాలి కోరుకోమంటే ఏం అడిగాడండి సొలొమోను? ఆయన వాస్తవంగా, నాయన ఇంతమంది జనాంగం ఉన్నారు, నేను చిన్న కుర్రోడిని, వీళ్ళందరినీ నడిపించగలిగే జ్ఞానం గల జ్ఞానం గల హృదయాన్ని నాకు ఇవ్వమంటే ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడండి. ఇక్కడ కూడా ఇర్మియాతో అంటున్న మాట, ఇర్మియా చెప్తున్న మాట ఏంటంటే ఇలాగంటున్నాడు, నాకు మొర్ర పెట్టెము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఎంత ఆదరణకరమైన మాట చూడండి. అలాగే కొత్త నిబంధనలోని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఎవరికి తెలియజేయాలి అంటే, ఎప్పుడైనా దేవుడి దగ్గర కూర్చొని ప్రతి దాన్ని మనం దేవుడికి చెప్పడమే. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అవసరమైతే సూసైడ్ చేసుకుంటారు. అవునా కాదా? చేసుకోరండి. కొంతమంది లేరా, ప్రాబ్లంలు ఇరుక్కుపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి మైండ్ అది ఎంతో పిచ్చిగా పనిచేస్తుంది, ఏం చేయాలో తెలియక తలను తీసుకెళ్ళి ఆ గోడ కొట్టేసుకుంటారు, తల బాధేసుకుంటుంటారు, లేకపోతే పరిగెత్తేస్తుంటారు, లేకపోతే ఏం చేయాలో తెలియక ఏదో ఊరు వెళ్ళిపోతారు, బస్సు ఎక్కేస్తారు, ఏదో ఊరు వెళ్ళిపోతారు, ఇంట్లోని కోపంగా తిరుగుతారు. ఇలాంటివన్నీ నువ్వు చేయకుండా ఉండాలి అంటే నీ హృదయానికి, నీ మనస్సుకు, ఆ తలంపులకి కావలిగా ఆయన కాపుదల నీకు ఉండాలంటే ప్రతి విషయంలో మోకరించు, దేవుని దగ్గర మోకరించు, ఆయన కావలి కాస్తాడు. నీ మనస్సు ఎటు వెళ్ళిపోకుండా, నీ ఆలోచనలు ఎటు వెళ్ళిపోకుండా, పిచ్చి ఆలోచనలు ఏవి చేయకుండా, చెడ్డవాటి వైపు వెళ్ళిపోకుండా, నువ్వేదో నష్టం చేసుకోకుండా నిన్ను కాపాడేవాడు ఆయన. కాసేపు హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగిపో. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మొరపెట్టు. ఆయన సమస్తమునకు మించిన అన్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మనస్సులకును మీ తలంపులకును కావలిగా ఉంటుందంటే కావలి కాస్తాడు. అంత మంచి వాగ్దానం మనకిచ్చాడండి. అంచేత భూమి మీద ఉండేటప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా, ఈ జీవిత యాత్రలోని మనకి మార్గాలు, మనం ఈ క్రిస్టియన్ లైఫ్ని ప్రారంభించిన తర్వాత ఈ క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టమండి. అందుకని ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎదురవుతున్న ప్రతి కష్టంలోంచి, ఇబ్బందుల నుంచి తప్పించబడాలంటే మనం ఎల్లప్పుడూ చేయవలసింది ఏంటో తెలుసండి, మొరపెట్టడమే. ఇగో ఇక్కడ జరిగిందే చూస్తున్నాం. వీరికి త్రోవ తెలియట్లేదు, ఎడారిలో తిరుగుతున్నారు, అరణ్యంలో తిరుగుతున్నారు, వీరికి ఒక నివాసపురం లేదు, వీరికి ఆకలి వేస్తుంది, వీరికి దాహం వేస్తుంది, ఏమీ లేదు, భోజనం లేదు, నీరు లేదు. అలాంటి సమయంలో దేవుడి మీద ఆనుకుంటే దేవుడు వారికి త్రోవను చూపించి వారిని విడిపించాడు. అప్పుడు వీరందరూ ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడు, మంచివాడు. మేము ఇన్ని తప్పులు చేశాము, ఇంకా దేవుడు మమ్మల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నాడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. అది విషయం. కాబట్టి తృప్తిపరిచి ఉన్నాడు. మేలు 9వ వచనంలో అన్నాడు, తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణాన్ని మేలుతో నింపి ఉన్నాడు. ఒకసారి కీర్తన పుస్తకంలోనే మనం కొన్ని వచనాలు చూద్దాము. 22వ కీర్తన
26వ వచనం, 22వ కీర్తన 26వ వచనం. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. దీనులంటే ఎవరండి అమ్మా? దీనులంటే ఎవరమ్మా? దేవుడి మీద అస్తమానం దేవుడి మీద ఆనుకునేవారు. దీనులు భోజనం చేస్తారు, తృప్తి పొందుతారు. యెహోవాను వెదకువాడు ఆయన స్తుతిస్తారు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతాయి. 26 చాలండి. 26 దీనులు భోజనం చేసి తృప్తి పొందుదురు. కాబట్టి దీనుడు ఏం చేస్తాడంటే దేవుడికి మొరపెడతాడు, దేవుడికి మొరపెడతాడు. కావున భూమి మీద ఉండేటప్పుడు దీనత్వం కలిగి దేవునికి మొరపెడితే మనల్ని తృప్తిపరిచేవాడు దేవుడు. అంచేత మరొక వాగ్దానకరమైన మాట చూడండి. 34వ కీర్తన, 34వ కీర్తన తీయండి, 10వ వచనం చదవండి. సింహం పిల్లలేట లేము కలుగుతాయట. దేనికి? సింహం పిల్లలండి. సింహం ఎవరు? అడవికి రాజు. రాజుగారి పిల్లలకైనా ఒకవేళ లేముంటుందేమో కానీ ఇక్కడ అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఎవరి మాట విందాము, ఎవరికి మొరపెడదాము, ఎవరిని ఆశ్రయిద్దాము, ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుందాము, ఏం అలవాటు చేసుకుందాము? దేవుడు మంచివాడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఎప్పుడూ చెల్లించాలి. నాయనా, నా ప్రతి అవసరతను ఇప్పుడు తీరుస్తున్నావయ్యా. సింహ పిల్లలైనా లేముగొంటాయి కానీ నీ పిల్లలు లేముగొనవని చెప్తున్నావు. నువ్వే చెప్తున్నావు. ఎంత మంచి ఆదరణకరమైన మాట చూడండి. కావున మేలుతోని మన హృదయాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. మనల్ని నడిపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, ఆలోచన చేయండి. దేవుడి దగ్గర మొరపెట్టడం అనేది నేర్చుకుందాము. మనమందరం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం. అది మనం గమనించి ఆయన సన్నిధిని మనం సంతోషిద్దాం. చివరిగా జరిగే సంఘటన చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము, ఆత్మయు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వాడిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. కాబట్టి నిజంగా కూడా దేవుడి దగ్గర ఉండాలని కోరిక ఎవరికైతే ఉంటుందో దేవుడు ఒకరోజు వారికి ఏమిస్తాడు? జీవ జలాన్ని ఇస్తాడండి. అంత భాగ్యం అండి. కావున ఎంతగానో తృప్తిపరచబడుతున్నాం. అది మొదటి ప్రార్థన. ఆ ప్రార్థన చూసాము. రెండవ ప్రార్థన మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంది. రెండవ ప్రార్థన 10 నుంచి 16వ వచనం వరకు. ఈ పైన రాస్తున్నాను 10 నుంచి 16. రెండవ ప్రార్థన అది. అక్కడ కూడా సమస్య ఉంది, ప్రాబ్లం ఉంది. మనం ఆ సమస్యను మనం చూద్దాము. 10, 11, 12 వచనాలు సమస్య ఉంది. ఏంటట? దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయం లేకపోయెను. ఇది సమస్య, వాళ్ళకున్న సమస్య. ఏమండి, ఏంటట వీళ్ళకున్న సమస్య అంటే, వీరు ఎక్కడున్నారని చెప్పుకున్నాం ఇంతకుముందు? చెరలో ఉన్నారండి. ఈ చెర వాళ్ళకి ఎందుకు వచ్చిందో చెప్పండి అమ్మా. బబులోను చెరకి ఎందుకు వెళ్ళారమ్మా? పాపం వల్ల వచ్చే ఫలితం అది. మనకి బైబిల్లో ఉంది కదా, ఏమనుంది? ఒకవేళ పాపం వల్ల వచ్చే జీతం ఏంటమ్మా? మరణం. అంటే దేవుడికి దూరం అయిపోతాం. కాబట్టి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమైన మరణాన్ని కంటుందని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడే చక్కగా కణాల్లో పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళలో ఉన్న దుర్బుద్ధి చేత, చెడు ఆ కోరికల చేత వారిని దేవుడు ఏం చేశాడంటే చెరలోకి పంపించాడు. అంటే పాప ఫలితంగానే చెర వచ్చింది. ఆ చెర గురించి వివరిస్తున్నాడు.
అప్పుడు మళ్ళా ఏం చేస్తాడంటే దేవుడు, వారు తన వైపు తిరిగితే దేవుడు వారి ప్రార్థన వింటాడా వినడా? విన్నాడు, మంచివాడు కాబట్టి. చూడండి, ఆయన ఎప్పుడైనాను మీరైనా మీ పిల్లల్ని దబా రెండు కొడతారు. కొట్టేసిన తర్వాత వాడు ఎక్కడికో వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఆ తల్లి మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఒరే నీ మీద కోపం కాదురా, నువ్వు బాగుపడతావని కొట్టాంరా అని మళ్ళా వాడిని తీసుకొచ్చి వాడికి గోరు ముద్దలు తినిపిస్తారు, బ్రతిమాలుతారు వాడిని. వాడు బాగా ఏడుస్తూ ఉంటే, ఒకవేళ వాడు నువ్వు కొడుతుంటే తిరగబడ్డాడు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు అప్పుడు? ఊరుకోవు, చాలా కోపం వస్తుంది. నీలాంటి వాడిని కన్నందుకు నేను చాలా ఏడుస్తున్నానని ఏడుస్తావు, నువ్వు ఏడుస్తావు. కానీ నిజంగా మమ్మీ అని ఏడుస్తూ ఉంటే, పశ్చాత్తాపడుతూ ఉంటే మళ్ళా నువ్వే వెళ్ళి ఏం చేస్తావంటే వాడిని గట్టిగా దగ్గరకు చేర్చుకుంటావు. అలాగే దేవుడు కూడా వాళ్ళు మనసు త్రిప్పుకున్నప్పుడు మళ్ళా వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. అదండి ఇక్కడ చెప్తున్న మాట. ఎన్నో మార్లు వాళ్ళు తిరగబడ్డారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ప్రార్థనలు చేస్తే వారి ప్రార్థన త్రోసిపుచ్చలేదు ఆయన. ఒకసారి మనం చూద్దాము, 102వ కీర్తన ముందునే ఉంది చూడండి. 102వ కీర్తన 20వ వచనం చూడండి. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. చూసారంటే చెరసాలలో ఉన్నవారు వెళ్ళి, తండ్రి మా పాపం వల్లే మాకు ఈ గతి వచ్చింది నాయనా అని ఏడ్చినప్పుడు మళ్ళా వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళు ఎంత మంచోడండి దేవుడు. ఈరోజైనా మనం అలాగా ఆ పాపంలో ముగ్గిపోకూడదండి, బయటికి రావాలి, బయటపడిపోవాలి. కాబట్టి ఏం చేస్తున్నామో మనం చూడండి జాగ్రత్తగాను. వాళ్ళు చెరసాల్లో ఉండేటప్పుడు చెరసాల్లో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వారు తన వైపుకు తిరిగినప్పుడు దేవుడు వారి ప్రార్థనను త్రోసిపుచ్చుకోకుండా ఉన్నాడు. 10 నుంచి 12వ వచనం వరకు కూడా వారి యొక్క సమస్య, 10 నుంచి 12వ వచనం వరకు వారు ఆయన ఆజ్ఞలకు లోబడలేదు. వారు ఆయన ఆజ్ఞకు లోబడలేదు, మంచిది కాదు. వారిని చెరసాల్లో వేయించాడు దేవుడు. వారికి ఉన్న సమస్య అది. వారిని బంధించేశారు. 11వ వచనం చూడండి. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే. అంటే ఇశ్రాయేల్ని యూదులు తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళారు తెలుసండి? వీటి గొలుసులు కట్టేశారు, ఈ చేతులు కట్టాను, లాక్కొని వెళ్ళిపోయారు. అలాగా అక్కడికి వెళ్ళి, మీకు తెలుసు కదా, ఒక ఆయన సౌలు సంసోని ఫిలిస్తీన్లు ఏం చేశారు? సంసోని ఫిలిస్తీన్లు ఏం చేశారు? పెద్ద పెద్ద సంఖ్యలు వేసి లోపల పడేసి కళ్ళు 2 పీకేశారు. అంటే బందీలుగా తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే నడిపించుకొని ఏం తీసుకెళ్ళరు, అన్ని కట్టులతో కట్టేసి కొడుతూ తీసుకెళ్తారు, ఇబ్బందులు పెడతారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చెరలోని. అప్పుడు అలాగా వారు ఉన్నారు. కానీ దేవుడు వారి ప్రార్థనకు 11వ వచనం 12వ వచనంలో బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగచేశాడు. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. ఎవ్వరూ సహాయం చేయటం లేదండి వారికి. అదండి. ఎప్పుడైనానండి ఒకటి గుర్తుంచుకోవాలి, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు తిరగబడినా మనల్ని దేవుడు ఏదో ఒక దాస్యంలోకి తోసేస్తాడు. అది
దేవునికి వ్యతిరేకంగా తిరగబడిన ఎవరికైనాను అందులోకి అందరూ పడిపోతారు. అది తప్పండి, తిరగబడకూడదు. తప్పనిసరిగా ఏదో ఒక రకమైన దాస్యంలోనికి మనల్ని నడిపేస్తుంది. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబడినప్పుడు మనము ఏదో ఒక దాస్యములోనికి త్రోసివేయబడతాము. అంటే చాలామంది అనుకోవచ్చు, ఏంటి దాస్యం అంటే? ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి దేవుడు వాక్యం చొప్పున బ్రతకకపోతే ఆయన్ని ఒక ఆయన పరిపాలిస్తాడు. ఎవరు? సాతాను కాదు, ఇదిగో కోపం. ఇతను ఎప్పుడు కోపంతోనే బ్రతుకుతాడు. అంటే దేవుడు మరి నువ్వు కోపంతోనే బ్రతకడానికి తోసేసాడు అతన్ని దాస్యంలోనికి. ఎన్నో చెడ్డ గుణాలు ఉన్నాయి, వాటి కింద బ్రతుకుతున్నారు మనుషులు ఇప్పుడు. కొంతమంది ఎప్పుడు చూసినా దెబ్బలాటలతో బ్రతుకుతారు. అతను దాసుడు అయిపోయాడు దానికి. అదండి, చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అతడు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. ఈరోజు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఆజ్ఞలకు లోబడకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి దేవుడు బబులోనైన చెరలోనికి త్రోసేశాడు, వాళ్ళందరినీ కూడా తోసేశాడు. ఒకసారి చూడండి, 106వ కీర్తన తీయండి. అందరు స్త్రీలు పురుషులు అందరూ తీయండి. 106వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను చూడండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. చూసారండి, ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, చాలా చేశాడా? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అతను మంచోడు అనమాట. అతను అంటున్నాడు, మా పితరులని నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఏమండి, ఎప్పుడైనా దేవుడి యొక్క వాక్యం మనం బాగా గుర్తుందనుకోండి, మన జీవితంలో మనం దేవుని తిరుగుబాటు చేయము, దేవుడి మీద తిరుగుబాటు చేయలేము. దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు వారు చూశారు కల్లారా. కానీ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికల్లా, మోషే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా నువ్వు, మేము వెనక్కి వెళ్ళిపోతాము అనేసి వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది కోపం వచ్చి ఏమంటారంటే, మేము చర్చికి రావండి వెళ్ళిపోతామని అని అంటున్నారు కొంతమంది. అయ్యో, మరి దేవుడు చేసిన కార్యాలు ఏమర్థం చేసుకున్నాం మనం? దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు మన జీవితంలో, మనమే కదా ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పాము. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించడం కానీ తిరుగుబాటు చేయటం కానీ చేయకూడదు. అదండి, ఎర్ర సముద్రం దగ్గర తిరగబాటు చేశారు వాళ్ళు. ఇంకొక మాట చూద్దాం. అంటే చాలామంది ఉన్నారు ఇశ్రాయేలులో. 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టి. ఎన్ని మార్లు చెప్పండి, ఎన్ని మార్లు అని ఎందుకు అన్నాడు అంటే, లెక్కలేనన్ని మార్లు దుఃఖపెట్టారు, తిరగబడ్డారు. అది వాళ్ళ జీవితం. అంటే ఎప్పుడూ కూడా తిరుగుబాటు చేస్తున్నప్పుడల్లా కూడా దేవుడు వాళ్ళని క్షమించాడు. చాలా కోపం వచ్చి వెళ్ళండి అందులో చెరలోకి వెళ్ళిపోండి, చెరలోకి పంపించేశాడు. కావున ఇక్కడ కూడా 10 నుంచి 11, 12 వచనాలు చదివితే, వారు ఆయన ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి వారిని తీసుకెళ్ళి చెరలో వేయించాడు. ప్రియమైన సహోదరులారా, ఈ భూమి మీద జీవితకాలం చాలా చిన్నది. అందుచేత ఎప్పుడూ దేవుడు మంచివాడని ఆయన గుణాన్ని మనం గుర్తించి
మనం చాలా జాగ్రత్తగా ఆయనతో కలిసి ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం. మనం ఏ చెరలోకి వెళ్ళిపోకూడదు. ఇర్మియా అంటున్న మాట, విలాప వాక్యములు 3వ అధ్యాయము 42వ వచనం. ఇది సాక్షాత్ ఇర్మియా చెప్పిన మాట చూడండి. చెరలో ఉండేటప్పుడు అంటున్న మాట, మేమెవరు తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు. అదంతా చదివితే చాలా బాగుంది. మూడవ అధ్యాయము. మేము తిరుగుబాటు చేసిన వారం, మేము ద్రోహులము, నీవు మమ్మల్ని క్షమింపలేదు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా తిరగబడటం అనేది చేస్తే ఏదో ఒక రోజు మనము ఏదో ఒక దాస్యంలోనికి త్రోసివేయబడతాం. దాస్యంలోకి వెళ్ళిపోయామనుకోండి, ఆ వ్యక్తిని చూస్తే అతను ఎప్పుడు కోపడుతూనే ఉంటాడు, భార్య మీద, పిల్లల మీద, అందరి మీదను. ఆ వ్యక్తిని చూస్తే ఎప్పుడు దెబ్బలాట చేద్దామని సిద్ధంగా ఉంటాడు. అందులో త్రోసివేయబడ్డాడు ఆయన. వాళ్ళు కూడా చాలా ఘోరంగా వాళ్ళు ఉన్నారు. ఆ చెరలో ఉండేటప్పుడు అది చెప్తున్నారు. అప్పుడు 13వ వచనం చదవండి. వాళ్ళు ఏం చేశారు? 13వ వచనం, మళ్ళీ 107వ కీర్తన 13వ వచనం. వారు మొర్ర పెట్టిరి. ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొరపెట్టేశారు. అంతే, మొరపెట్టారు. అయ్యా, మేము దాస్యంలో ఉన్నాము, నాయనా నువ్వు కనికరించయ్యా, కాపాడయ్యా అంటే వాళ్ళు మొరపెట్టగానే వెంటనే దేవుడు వారు ప్రార్థించారు, మొరపెట్టారు. 14వ వచనం, వారి కట్లను తెంపివేసెను, చీకటిలో నుంచి మరణాంధకారంలోంచి రప్పించేశాడు. చూసారండి దేవుడు చేసిన మేలు. 14వ వచనం, తెంపేశాడు, తెంపలేదా? వారి కట్లను తెంపివేసెను. దేవుడు మంచివాడు. వారి కట్లను తెంపివేసెను అంటే ఇశ్రాయేలుకి విడుదల కలుగు చేశాడు. దేవుడికి మొరపెడితే దేవుడు వినేవాడండి. అంత చెడ్డవారిని కూడా దేవుడు క్షమించాడండి. అప్పుడు 15వ వచనంలో వాళ్ళు ఏం చెల్లించారు? 15వ వచనంలో వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు తప్పకుండా. యెహోవా దయాళుడు, ఆయనకి ఏం చెల్లించాలి? చెల్లించుట. మళ్ళా నువ్వు సేమ్ అంతే. రెండవ ప్రార్థన, దేవుడికి మొరపెడితే ఎలాంటి వారినైనా విడుదల చేస్తాడు ఆయన. అలాగే వారందరూ బయటకు వచ్చారు, మొరపెడితే బయటకు వచ్చారు. 14వ వచనంలో వారి కట్లను తెంపివేసెను, చీకటిలో నుండి మరణాంధకారంలోంచి రప్పించెను. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 16వ వచనం, దేవుడు ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఒకవేళ ఒకసారి చెప్పండి, దేవుడు కానీ తలుచుకుంటే ఏ రాజ్యమైనా ఉంటుందండి? ఉండదు. బబులోను మహాసామ్రాజ్యం చాలా పెద్దది. అలాంటి రాజ్యంలో నుంచి కూడా దేవుడు విడిపించాడు. మీరు క్రొత్త నిబంధనలోని ఒక సంఘటన మనం చూస్తాము. ఏంటో తెలుసండి? రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే చెరసాల్లోని అనేకులను ఏం చేస్తున్నారు? ఎవరిని? పౌలు సేల్. అంతకన్నా ముందు అపోస్తులను ఏం చేశారు కదా? అపోస్తులు వేసేటప్పుడు పేతుర్ని కూడా చెరసాల్లో వేయించేశారు. సంఘం అప్పుడు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సంఘం అంతా కూర్చొని, నాయనా మా అపోస్తులు చెరసాల్లో వేసారు, ఎలాగ ఇప్పుడు పరిస్థితి అని అంటే, అప్పుడు వెంటనే ఎవరు వచ్చారు అక్కడికి? దూత వచ్చాడు. దూత వచ్చి జైల్లోకి వెళ్ళిపోయాడండి లోపలికి. మరి గడియలు ఎవరు తీశారు? ఆయన దగ్గర ఏ గడియలు నిలవు, ఏదైనా తెంపేస్తాడు ఆయన. మరి ఆయన్ని మొత్తం బొండలేసి బిగించేశారు, అన్ని చెరసాలు సంఖ్యలు వేశారు. పేతుర్ని లెగు అంటే అవన్నీ అలా పడిపోయి అలా లేచి నడిచి వెళ్ళిపోతున్నారు. ఒక గేట్ ఉంది, అందులోంచి వెళ్ళిపోయారు. మరో గేట్ ఉంది, అందులోంచి వెళ్ళిపోయారు. అక్కడ చెరసాల బోలు మంది సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుండగా అందులోంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి డోర్ కొడుతున్నాడు. ప్రార్థన ఎక్కడ జరుగుతుంది అక్కడ. అందుకే ఇక్కడ 16వ వచనం చదవండి ఒకసారి. 107వ కీర్తన 16వ వచనం ఏముంది? ఇత్తడి తలుపుల్ని ఎవరు అసలు పగలగొట్టగలమా?
ఇప్పుడు మనము బ్యాంక్కి వెళ్తామండి, అక్కడున్న లాకర్ని పగలగొట్టగలమా? ఎంత కష్టం అది. ఏ పరికరం అవసరం లేదు దేవుడికి. ఎంత బలవంతులైనా ఆయన విడిపించాలనుకుంటే ఆ బలవంతుల చేతుల నుంచి విడిపించగలడు ఆయన. ఈరోజు కూడా మనల్ని భూమి మీద బలవంతుడైన సాతాను బంధకాల నుంచి విడిపించలేదా? ఎవరి యొక్క శక్తి అది? ఎవరి యొక్క శక్తి అమ్మా? లేకపోతే ఇంతకుముందు విగ్రహాలకి ఎంతమందికి మొక్కాం మనం? ఆ బంధకాలన్నీ తెంపేసుకొని ఇప్పుడు ఎవరు కనిపించినా ఏ దేవత ఏ దేవుడికి మొక్కకుండా యెహోవా దేవుడికే మొరుకుతున్నామంటే, అలాంటి బంధకాల్లోంచి ఆ ఇత్తడి తలుపులన్నీ పగలగొట్టి మనల్ని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత మంచివాడో చూడండి. అందుచేత ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. మొర పెట్టడమే ఆయన సహాయం చేస్తాడు. వాళ్ళు అలాంటి బంధకాల్లో ఉన్నారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలోని యెషయా గ్రంథము 45వ అధ్యాయంలోని చాలా చోట్ల రాయబడిన మాటలు ఉన్నాయి. తెంపివేస్తాడు ఆయన. 45వ అధ్యాయము 1-2 వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పేస్తాను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఎవరు తలుపులు తీస్తారు? దేవుడే. తర్వాత అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. దేవుడు ఎలాంటి బంధకాలున్నా, నీ ముందు ఎన్ని సమస్యలున్నా, ఇత్తడి తలుపులంత సమస్యలున్నా, ఇనుప గడియలంత సమస్యలున్నా, ఇనుముతో చేసిన గడిని ఎవరైనా పగలగొట్టగలరా? కానీ అంత పెద్ద దాంట్లో నువ్వు ఇరుక్కుపోయినా నేను ఏమీ కాకుండా అలా బయటికి తీసుకొచ్చేస్తాడు దేవుడు. మొరపెట్టాలి, ప్రార్థించాలి. దేవుడు మంచివాడండి, దేవుడు దయాళుడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో కూడా ఆయన మన కట్టలన్నింటినీ విప్పేశాడు. కట్లు విప్పాడు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఇంతకుముందు ఎవరి అధికారంలో ఉన్నామండి? చీకట్లో ఉన్నామా లేదా? అంధకారంలో ఉన్నామా లేదా? అందులో ఉండి నచ్చినట్లుగా బ్రతికాం కదా. అందులో విడిపించబడడం ఎవరి తరం కాదు. ఆ చెడులో నుంచి, ఆ వ్యసనాల్లోంచి విడిపించబడడం చాలా కష్టం. కానీ ఈరోజు ఆ బంధకాలన్నింటిలో నుంచి మనల్ని విడిపించేశాడు. ఆయన మంచివాడు. మనం 3వ ప్రార్థన 4వ ప్రార్థన మరొక వారం చదువుదాము ఆ విషయాలు. దేవుడు మంచివాడు.